గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ క్వశ్చన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది రీసెంట్ టైంలోని ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే కంపెనీలో జరుగుతున్నాయి. సీఎం చౌదరి హ్యాండిల్ నుంచి వచ్చింది. రెలిగేర్ స్టాక్ బర్మన్స్ ఓపెన్ ఆఫర్ టైం నుంచి నేను ట్రాక్ చేస్తూ వస్తున్నాను. వాళ్ళు 25% స్టేక్ ఎక్వైర్ చేస్తా అని చెప్పారు కదా. ఈ ఓపెన్ ఆఫర్కి యాజ్ ఎ పబ్లిక్ షేర్ హోల్డర్ నేను నో చెప్పచ్చా? Is it mandatory to accept for open offer? If I have to get into this stock due to change of management, when can we invest? Okay. మీరందరూ బోర్డ్ రూమ్ పాలిటిక్స్ అని వినే ఉంటారు కదా. కార్పొరేట్ పాలిటిక్స్, బోర్డ్ రూమ్ పాలిటిక్స్, అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో మనకి లైవ్గా ఎక్కడైనా జరుగుతుందంటే అది ఈ కంపెనీలో జరుగుతున్నది. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ బోర్డ్ రూమ్ పాలిటిక్స్ ఏవైతే జరుగుతుందో దీని మీద ఒక సినిమా కూడా తీయచ్చు. ఇన్వెస్ట్ యాజ్ ఏ ఇన్వెస్టర్గా మనం మాట్లాడుకోవాలంటే ఏదైనా ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందంటే ఎస్, ఈ బోర్డ్ రూమ్ పాలిటిక్స్ వల్ల డెఫినెట్లీ ఒక మంచి స్పెషల్ సిచ్యువేషన్ కూడా క్రియేట్ అవుతుంది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా మీ అందరికీ ఐడియా ఉంటుంది అనుకున్నాను. రెలిగేర్ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ యొక్క యాక్చువల్ ప్రమోటర్స్ ఎవరంటే రాన్బ్యాక్స్ అని ఒక ఫార్మా కంపెనీ ఉండేది. ఆ ఫార్మా కంపెనీ యొక్క ప్రమోటర్స్ రెలిగేర్ ఒక ప్రమోటర్స్ కూడా అన్నమాట. వాళ్ళ రాన్బ్యాక్స్ అని ఫ్రాడ్ చేసి ఎంఎన్సీ ఇన్వెస్టర్లకు అమ్మేశారు. దాని తర్వాత వాళ్ళు సన్ఫార్మాకి అమ్మేశారు. సో ఇదంతా ఒక ఇష్యూ అయితే ఈవెన్ ఈ ఫైనాన్షియల్ ఆర్మ్ ఏదైతే ఉన్నదో దీని కింద కూడా వీళ్ళకి మంచి బిజినెస్లు అయితే ఉండేవి. రెలిగేర్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పి ఇప్పుడు ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ ఉంది కదా, అది రెలిగేర్ మ్యూచువల్ ఫండ్. దాని తర్వాత ఇన్వెస్కోకి అయితే అమ్మేశారు. దెన్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళకి బ్రోకింగ్ బిజినెస్ ఉన్నది. యాక్చువల్ 2008 కన్నా ముందు వీళ్ళ బ్రోకింగ్ బ్రాంచెస్ ప్రతి చోట చిన్న టౌన్స్లో కూడా ఉండేవి. అండ్ యాక్చువల్ చాలా పాపులర్ కూడా. దాని తర్వాత వీళ్ళు చిన్న టౌన్స్లో అది వీళ్ళు బ్రాంచెస్ అవి క్లోజ్ చేసి వీళ్ళు కొన్ని ప్లేసుల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. బట్ స్టిల్ దే గెట్ గుడ్ రెవెన్యూ ఇక్కడ బ్రోకింగ్ బిజినెస్ నుంచి. అండ్ అలాగే వీళ్ళకి ఒక ఎన్బిఎఫ్సి ఆర్మ్ ఉన్నది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎస్ఎంఈ లోన్స్ ఇస్తారు అండ్ అఫోర్డబుల్ హౌసింగ్ లోన్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. కానీ కరెంట్లీ అయితే ఈ బిజినెస్ నడట్లేదు. ఎందుకంటే ఆర్బీఐ ప్రీవియస్గా జరిగిన ఫ్రాడ్స్ ఏవైతే ప్రీవియస్ ప్రమోటర్ చేసిన ఫ్రాడ్స్ వల్ల వీళ్ళని ఎన్బిఎఫ్సి బిజినెస్ చేయనివ్వకుండా రెస్ట్రిక్షన్స్ అయితే విధించారు. అండ్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా పాపులర్. ఆ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈ రెలిగేర్దే అన్నమాట. సో మంచి బిజినెస్లే ఉన్నాయి. నా కమింగ్ టు కరెంట్లీ జరుగుతున్న ఇష్యూ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఫ్రైడే రోజు చాలా డ్రమాటిక్ డెవలప్మెంటే జరిగింది. వీళ్ళ ఏజిఎం ఏదైతే జరగాలో ఆ ఏజిఎంని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే కరెంట్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్కి రష్మి సలూజా అని చెప్పి బర్మన్స్ ఉన్నారు కదా, అదే డాబర్ ప్రమోటర్స్, వాళ్ళు ఈ రెలిగేర్లోని మెజారిటీ స్టేక్ ఎక్వైర్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారన్నమాట. వాళ్ళు ఓపెన్ ఆఫర్ రిలీజ్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళు ఓపెన్ ఆఫర్ రిలీజ్ చేసినప్పుడు ఈవిడ యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే న్యూ బోర్డ్ వస్తారు అది ఇది అని చెప్పి. దాని తర్వాత మేబీ ఆవిడకి అనిపించి ఉండొచ్చు ఆవిడని తీసేస్తారు అది అని చెప్పి. దాని తర్వాత ఈ ఓపెన్ ఆఫర్ని ఎగ్జిక్యూట్ అవ్వనివ్వకుండా వేరియస్ పాలిటిక్స్ అయితే ఇద్దరి మధ్యలో నడుస్తున్నాయి అన్నమాట. లాస్ట్ ఫ్రైడే వాజ్ పీక్ ఎందుకన్నానంటే ఆవిడ రీఅపాయింట్మెంట్ రిలేటెడ్గా ఏజిఎంలోని మనకు ఓటింగ్స్ అవుతాయి కదా, మల్టిపుల్ ఎజెండాస్ ఉంటాయి కదా, అందులోని ఆవిడ రీఅపాయింట్మెంట్ రిలేటెడ్గా ఓటింగ్ కూడా జరగాల్సి ఉన్నది. దట్ వాజ్ పార్ట్ ఆఫ్ ఎజెండా. బట్ సర్ప్రైజింగ్లీ ఫ్రైడే రోజు ఓటింగ్ జరిగినప్పుడు ఆవిడ రీఅపాయింట్మెంట్ రిలేటెడ్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఆ ఓటింగ్ని ఆవిడ డిజేబుల్ చేశారు. దాని రిలేటెడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ హెజిటేట్ చేశారు. ఇదంతా నడిచింది. బట్ ఆవిడైతే వినకుండా ఆవిడ రీఅపాయింట్మెంట్ రిలేటెడ్ పార్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఓటింగే జరగనివ్వలేదు. నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్లోని ఒక్కసారి ఏజిఎం రిలేటెడ్ ఏదైతే ఎజెండా డిసైడ్ అయ్యి ఉంటుందో లాస్ట్ మూమెంట్లో అది కూడా ఇంపార్టెంట్ ఓటింగ్ పార్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని డిజేబుల్ చేసేయడం, దాని రిలేటెడ్ ఓటింగ్ జరగనివ్వకుండా లాస్ట్ మూమెంట్లో డెసిషన్స్ తీసుకోవడం అనేది నేనైతే ఇప్పటివరకు చూడలేదు. నౌ బేసికలీ ఇంకొక ట్విస్ట్ కూడా మధ్యలో ఉన్నది. ఈ ట్విస్ట్ ఏంటంటే యూఎస్ బేస్డ్ ఇన్వెస్టర్ డానీ గైక్వాడ్ అని చెప్పి రీసెంట్గా 27 జాన్ రోజున ఈయన ఒక ఓపెన్ ఆఫర్ రిలీజ్ చేశారు. $275 పర్ షేర్ చెప్పిన. యాక్చువల్ బర్మన్స్ ప్రీవియస్గా ఓపెన్ ఆఫర్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు $235 వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఈయన 275 బర్మన్స్ కన్నా హయ్యర్ ప్రైస్లో కొంటా అని చెప్పి ఓపెన్ ఆఫర్తో వచ్చారు. దాన్ని సెబీ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే టైం బార్డ్ అన్న రీజన్తో. దీన్ని సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారంటే మీరు అలా రిజెక్ట్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే హయ్యర్ ప్రైస్తో ఇంకొక ఇన్వెస్టర్ వస్తున్నప్పుడు సెబీకి చెప్పారన్నమాట, మీరు వాళ్ళని కూడా అకామిడేట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి. దాని రిలేటెడ్గా సెబీని ఏవైనా రెగ్యులేషన్ రిలేటెడ్ చేంజెస్ కానీ ఏదైనా చేంజ్ చేయాలని కూడా ఫాస్ట్గా చేంజ్ చేయాలని చెప్పారు. అండ్ ఈ డానీ గైక్వాడ్ని కూడా 600 crores క్యాష్ ఆర్ బ్యాంక్ గ్యారంటీస్ ఏవైతే ఉంటాయో సెబీ దగ్గర February 12th కల్లా డిపాజిట్ చేయాలని అయితే ఆర్డర్ చేశారు. లెట్స్ సీ ఏం జరుగుతుంది, ఎవరు ఎక్వైర్ చేస్తారన్నది తెలియదు. బట్ డెఫినెట్లీ ఓకే, న్యూ మేనేజ్మెంట్ చేతుల్లోకి అయితే ఈ రెలిగేర్ వెళ్ళబోతుందని అయితే మనకు అర్థమవుతుంది. ఎన్నాళ్ళు ఈ రష్మి గారు ఈ టేక్ ఓవర్ని ఆపగలుగుతారో చూడాల్సి ఉన్నది. బట్ ఎస్, న్యూ మేనేజ్మెంట్ చేతిలోకి వెళ్ళినట్టయితే
ఈ బిజినెస్‌కి గ్రో అవ్వడానికి స్కోప్ ఉందా లేదా? యాస్ ఎ ఇన్వెస్టర్ యాంగిల్‌లో మనం చూడాలంటే లెట్ మీ షేర్ దోస్ నంబర్స్ యాస్ వెల్ విత్ యూ గైస్. వీళ్ళు కరెంట్‌లీ 3, 4 బిజినెస్‌లు చేస్తున్నారని అయితే మనం మాట్లాడుకున్నాం కదా! మ్యూచువల్ ఫండ్ ఇవన్నీ కూడా అమ్మేశారు. అది వదిలేస్తే కరెంట్‌లీ ఉన్న బిజినెస్‌లో మనం మాట్లాడుకుంటే వీళ్ళ బ్రోకింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో లాస్ట్ ఫైనాన్షియల్ 323 క్రోర్స్ రెవెన్యూ చేసింది అండ్ 40 క్రోర్స్ పీబీటీ చేసింది. అండ్ వీళ్ళకున్న బిజినెస్‌లోని మేజర్ బిజినెస్ ట్రంప్ కార్డ్ అనుకోవచ్చు. యాక్చువల్లీ ఈ బిజినెస్ గురించనే ప్రతి ఒక్కళ్ళు ఈ కంపెనీని ఎక్వైర్ చేయడానికి అయితే చూస్తున్నారు. దట్ ఈస్ కేర్ హెల్త్. కేర్ హెల్త్ అని చెప్పి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నది కదా! ఈ కేర్ హెల్త్ ఒక నెంబర్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్‌లో కేర్ హెల్త్ 410 క్రోర్స్ పీబీటీని అయితే రికార్డ్ చేసింది. అండ్ కేర్ హెల్త్ లాస్ట్ ఫైనాన్షియల్‌లోని 34% గ్రాస్ రిటర్న్ ప్రీమియంలో గ్రోత్ కూడా డెలివర్ చేశారు. అంటే చాలా బాగా గ్రో అవుతుంది అండ్ ప్రాఫిటబుల్ బిజినెస్ కూడా. వాల్యుయేషన్స్ పరంగా మాట్లాడుకుందాం. ఈ కేర్ హెల్త్ బిజినెస్ ఉన్నది, బ్రోకింగ్ బిజినెస్ ఉన్నది అండ్ అలాగే వీళ్ళకి ఎన్బీఎఫ్సి లైసెన్స్ ఉన్నది, బట్ బిజినెస్ చేయలేరు. దాని రిలేటెడ్గా ఆల్రెడీ ఆర్బీఐని అయితే వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. ఆర్బీఐ ఎప్పుడు వీళ్ళకి పర్మిషన్ ఇస్తుందో అది పక్కన పెట్టేద్దాం. దాని రిలేటెడ్గా ఏదైతే ఎగ్జిస్టింగ్ బుక్ ఉంటుందో ఆ బుక్ రిలేటెడ్ వీళ్ళకి ఇన్కమ్ వస్తుందో తప్పించి అక్కడ వీళ్ళు గ్రో అవ్వలేరు. బట్ ఉన్న బిజినెస్ల పరంగా మాట్లాడుకోవాలంటే కరెంట్లీ రెలిగేర్ ట్రేడ్ అవుతున్న మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే 8,358 క్రోర్స్ ఈ బిజినెస్లన్నీ ఇంక్లూడ్ చేశా. నేను ఓన్లీ కేర్ హెల్త్ పరంగా మాట్లాడతాను. అండ్ రీసెంట్గా నివాబూపా లిస్ట్ అయింది కదా, కేర్ హెల్త్ ఒక కాంపిటేటర్. నివాబూపా చేసిన పీబీటీ లాస్ట్ ఇయర్ 82 క్రోర్స్. అండ్ నివాబూపా కరెంట్లీ ట్రేడ్ అవుతున్న మార్కెట్ క్యాప్ 14,560 క్రోర్స్. వేరేస్ కేర్ హెల్త్ 410 క్రోర్స్ పీబీటీ చేసింది. అండ్ కేర్ హెల్త్లో వీళ్ళకి 62.98% స్టేక్. ఈవెన్ ఎంతైతే స్టేక్ ఉన్నదో ఆ స్టేక్ పరంగా మనం చూసినా కూడా కరెంట్లీ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉన్నదో పియర్స్ కంపేర్ చేస్తే, మార్కెట్లో ట్రేడ్ అవుతున్న పియర్స్ కంపేర్ చేస్తే వాల్యుయేషన్స్ పరంగా చాలా చీప్గా ట్రేడ్ అవ్వడం వల్లే ఈ ఓపెన్ ఆఫర్లు రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళు మిక్ ఇన్సూరెన్స్ అని చెప్పి పాలసీ బజార్ మనకి ఎలాగైతే ఉన్నదో వెబ్ ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ అన్నమాట, ఆ కంపెనీని వీళ్ళు ఎక్వైర్ చేశారు. 2023లో ఎక్వైర్ చేశారు. దాని రిలేటెడ్గా యాక్టివిటీ అయితే లేదు. మేబీ ఆ బిజినెస్లో కూడా వీళ్ళు ఎంటర్ అవ్వాలని చూస్తున్నట్టున్నారు. ఎనీవేస్ న్యూ మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేసిన తర్వాత వీళ్ళు ఎగ్జిస్టింగ్ బిజినెస్లు ఏవైతున్నాయో ఆ బిజినెస్లు ఆల్రెడీ ఉన్నాయి, అంటే అవి రన్ అవుతున్నాయి. దాన్ని ప్రాపర్ వేలోని గ్రో చేయగలిగితే డెఫినెట్లీ గ్రో చేయడానికి స్కోప్ అయితే ఉన్నది. సో దిస్ ఈజ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ అన్నమాట ఇన్వెస్టర్స్ పరంగా మాట్లాడుకోవాలంటే. కాకపోతే ఈ కార్పొరేట్ పాలిటిక్స్, బోర్డ్ రూమ్ పాలిటిక్స్ ఏవైతే నడుస్తున్నాయో దీని రిలేటెడ్ డెవలప్మెంట్స్ ట్రాక్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు సాల్వ్ అవుతాయనే తెలియదు, బట్ సొల్యూషన్ కనబడితే మాత్రం డెఫినెట్లీ అండ్ న్యూ మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఈ బిజినెస్లను అయితే గ్రో చేయగలుగుతారు. ఎస్పెషల్లీ కేర్ అయితే ఇట్ ఈస్ ఆల్రెడీ గ్రోయింగ్ రియలీ వెల్. ఈవెన్ రెస్ట్ ఆఫ్ ద బిజినెస్లు కూడా రివైవ్ చేసే స్కోప్ అయితే ఉన్నది. అండ్ మీరు అడిగారు కదా ఓపెన్ ఆఫర్కి మనం యాక్సెప్ట్ చేసి షేర్స్ ఇవ్వాలంటే, నో, ఇవ్వాలని రూల్ ఏం లేదండి. మీకు నచ్చితే ఇవ్వచ్చు, లేదంటే మీరు హోల్డ్ చేసి ఉంచుకోవచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ బాండు గారు పంపించారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ని మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లోని #AskMoneyPerson మన మిగిలిన వ్యూవర్స్ ఎలాగైతే కంటిన్యూస్గా రాసి వాళ్ళు క్వశ్చన్ రాస్తున్నారో మీరు కూడా మీ క్వశ్చన్స్ అలాగే రాసినట్టయితే మాకు రీచ్ అవుతాయి. కమింగ్ టు బాను గారు క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, ఐఎమ్ 33 years old, married and I have one daughter 2 years old, getting 1.4 lakhs net salary. ఇన్సూరెన్స్, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ 5 lakhs వరకు ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఐఎమ్ ఆప్టింగ్ ఫర్ అడిషనల్ 5 lakhs టాప్అప్. నో టర్మ్ ఇన్సూరెన్స్. లోన్స్, పర్సనల్ లోన్ 11 lakhs ఉన్నది, 29,000 ఈఎంఐ కడుతున్నాను. గోల్డ్ లోన్ 7 lakhs ఉన్నది. ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంకి వచ్చేసరికి ఎల్ఐసి జీవన్ ల్యాబ్లోని 65,000 రూపీస్ ప్రీమియం ఫర్ 15 years పే చేస్తున్నాను. ఆల్రెడీ 5 years పే చేశాను. సెకండ్ ఖజానా గోల్డ్ స్కీమ్లో 5,000 రూపీస్ పర్ మంత్ పే చేస్తున్నాను. ఖర్చుల విషయంకి వచ్చేసరికి నెలకి 40,000 రూపాయలు అయితే ఖర్చులు అవుతున్నాయి వితౌట్ మెడికల్ ఎక్స్పెండిచర్. హోమ్ లోన్ లేదు అండ్ ఎటువంటి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. నా క్వశ్చన్స్ విషయంకి వచ్చేసరికి, ఫస్ట్ క్వశ్చన్, కరెంట్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 50 lakhs వరకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. హౌఎవర్ ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ ఏ టర్మ్ ఇన్సూరెన్స్ ఆఫ్ 2 crores. డూ ఐ నీడ్ టు ఇంటిమేట్ అబౌట్ ది ఇన్సూరెన్స్ ప్రొవైడెడ్ బై మై ఎంప్లాయర్ టు ది న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ? నో నీడ్ అండి. మీ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసే ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అది గ్రూప్ ఇన్సూరెన్స్ కింద వస్తుంది. మీ ఇండివిజువల్ ఏదైనా ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే దాన్ని మాత్రం మీరు అడిషనల్గా ఇంకొక ఇన్సూరెన్స్ ఇండివిజువల్లీ తీసుకున్నట్టయితే దాంట్లో మెన్షన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అలా కాకుండా మీరు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే దాని గురించి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సర్ప్రైజింగ్లీ, అంటే ఎన్నిసార్లు టర్మ్ గురించి మనం మాట్లాడుతుంటాం, బట్ టర్మ్ ఇన్సూరెన్స్ లేదు, మన వ్యూవరే లేదు అన్నారంటే నాకు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది గైస్. మిగిలిన వాళ్ళకు నేను చెప్పదలుచుకున్నది, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. ఇండియాలో ఇంకా 83% మందికి టర్మ్ ఇన్సూరెన్స్ లేదు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఎర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా దీని రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే టర్మ్
ఇన్సూరెన్స్ అనేది మనం ఎంత ఎంగేజ్లో తీసుకున్నట్టయితే అంత తక్కువ ప్రీమియంతో లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా యాక్చువల్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ ఇవ్వరు, మనం హెల్తీగా ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ ఇస్తారు. సో మనం హెల్తీగా ఉన్నప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది మ్యాండేటరీ అనమాట. అండ్ ఎవరికైనా టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ బెస్ట్ టర్మ్ ప్లాన్ ఏది ఇలాంటి డౌట్స్ ఉన్నట్టయితే డిటో ఇన్సూరెన్స్ అడ్వైజరీ ప్లాట్ఫామ్ ఏదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వైజరీ ప్లాట్ఫామ్. మిగిలిన వ్యూవర్స్ కూడా ఎవరైతే వాళ్ళ సర్వీసెస్ యూజ్ చేశారో వాళ్ళని అడిగి చూడండి, కింద కామెంట్ సెక్షన్లో చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎందుకంటే మిగిలిన అదర్ ఎవరైతే అగ్రిగేటర్స్ ఉంటారో చాలా వరకు ఒకసారి నెంబర్ ఇచ్చామంటే స్పామింగ్ చంపేస్తారు. వెరస్ డిటో స్పామ్ ఫ్రీ అన్నమాట. మీరు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కన్వీనియంట్ టైం ఏదైతే ఉన్నదో ఆ టైంకి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నట్టయితే వాళ్ళ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో మీకు కాల్ చేస్తారు. మీకు పాలసీ రిలేటెడ్గా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అవన్నిటిని కూడా ఆన్సర్ చేస్తారు. అండ్ ఇంకొకటి వీళ్ళ దగ్గర అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్న మాత్రాన మ్యాండేటరీగా వీళ్ళ దగ్గర పాలసీ తీసుకొని రూల్ కూడా లేదు, విచ్ ఈస్ గుడ్. సో ఎవరి దగ్గర అయితే టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదో తప్పకుండా వెంటనే మీ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే డిటో ఒక అడ్వైజర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మీకు బెస్ట్ పాలసీ ఏదో వాళ్ళ దగ్గర నుంచి క్లియర్గా డీటెయిల్స్ అన్ని కనుక్కొని వెంటనే పర్చేస్ అయితే చేయండి. కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంచుతాను, వాటి మీద క్లిక్ చేసి వెంటనే మీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ఎమర్జెన్సీ ఫండ్ 6 months ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో నేను 20% ఆఫ్ మై శాలరీ నిఫ్టీ 50 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లోని 6 months పాటు పెడదాం అనుకున్నాను. ఈజ్ ఇట్ గుడ్ ఐడియా? నో అండి, నాట్ ఎట్ ఆల్. మన కంటింజెన్సీ ఫండ్ ఏదైతే ఉంటుందో అది ఈక్విటీలో పెట్టడం అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈక్విటీస్ ఎప్పుడు వాలటైల్గా ఉంటాయి. మనకు సడన్గా ఏదైనా ఎక్స్పెన్స్ వచ్చింది, ఓకే, కంటింజెన్సీ ఫండే మనం పెట్టే దేనికి మనకి అన్నోన్ ఎక్స్పెన్స్లు వచ్చినప్పుడు కదా, ఆ టైంలో మీకు ఈ ఫండ్ నెగిటివ్లో ఉన్నదనుకోండి, మీరు విత్డ్రా చేయాలని కూడా 10 సార్లు మనం ఆలోచించాల్సి వస్తుంది. అండ్ ఆ టైంలో విత్డ్రా చేయడం కూడా కరెక్ట్ కాదు. సో అందు గురించి అని చెప్పి ఎప్పుడైనా కూడా కంటింజెన్సీ మనీలోని 1 month ఎక్స్పెన్స్ ఏదైతే ఉంటుందో అడిషనల్ మంత్ ఎక్స్పెన్స్ మన బ్యాంక్ అకౌంట్లోనే ఉండాలి. మిగిలిన 1 to 2 months మీరు ఫ్లెక్సీ డిపాజిట్స్ వస్తాయి బ్యాంక్వి, ఆ ఫ్లెక్సీ డిపాజిట్లో పెట్టినా సరిపోతుంది. లేదా మీకు లో డ్యూరేషన్ కేటగిరీ, అల్ట్రా డ్యూరేషన్ కేటగిరీ ఫండ్స్ ఏవైతే ఉంటే వాటిల్లో పెట్టినా సరిపోతుంది. ఇలా వీటిలో ఎందుకు పెట్టడం సపరేట్గా, అంటే ఫ్లెక్సీ డిపాజిట్ కన్నా అక్కడ ఎందుకు పెట్టడం బెటర్ అంటే, మన దగ్గర బ్యాంక్ అకౌంట్లో ఉంటే మనం ఖర్చు చేసేస్తాం, డబ్బులు కనబడితే మనం ఖర్చు చేసేస్తాం. దట్ ఈస్ అవర్ హ్యూమన్ మెంటాలిటీ అన్నమాట. సో అదే మనకు సపరేట్గా వెళ్ళిపోయింది అనుకోండి, మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బులతో మన ఖర్చును లిమిట్ చేసుకుంటాం. అండ్ ఎప్పుడైనా అవసరం వచ్చింది అనుకోండి, T+1 వర్కింగ్ డేలో మీకు ఆ డబ్బులు అయితే వచ్చేస్తాయి అన్నమాట విత్డ్రా చేసుకున్నట్టయితే. సో బెస్ట్ థింగ్ అల్ట్రా డ్యూరేషన్ అండ్ లో డ్యూరేషన్ కేటగిరీ ఫండ్స్లో పార్క్ చేయడం, కానీ ఈక్విటీ ఫండ్స్లో ఎమర్జెన్సీ మనీని పార్క్ చేయడం రైట్ కాదు. అండ్ కమింగ్ టు యువర్ థర్డ్ క్వశ్చన్, ఐ వాంట్ టు స్టార్ట్ SIP నిఫ్టీ 50 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, ఏ టోటల్ ఆఫ్ 5,000 rupees, 2,500 ఈచ్ ఇంటూ ఈచ్ మ్యూచువల్ ఫండ్. ఈజ్ ఇట్ గుడ్ థాట్? యా, నో డౌట్ అండి, యూ కెన్ హ్యాపీలీ డూ దట్. మిడ్ క్యాప్ బదులు స్మాల్ క్యాప్ బెటర్ అనేది నా వ్యూ అన్నమాట. వాల్యుయేషన్స్ పరంగా అది చూసినా కూడా ఇట్స్ అప్ టు యూ, మీ కంఫర్ట్ బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఐ సా ఏ వీడియో ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ RSA ఫర్ ఎ మంత్ and do lump sum investment rather than SIP of 2,500. Is it better to track RSA for every month and do lump sum rather than SIP? Too complicated అండి. వీడియోస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి చాలామంది వేరియస్ లాజిక్స్ వచ్చి వేరియస్ ఎక్సెల్లో చూపించడం చాలా ఈజీ అన్నమాట. కానీ ప్రాక్టికల్లీ మాట్లాడుకుందాం, మీ జాబ్ ఉంటుంది, వర్క్ లైఫ్ ఉంటుంది, దాన్ని వదిలేసి ఇవన్నీ రోజు ట్రాక్ చేసుకుని ఇంకే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా రైట్ టైం అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం అన్నది టూ కాంప్లికేటెడ్. నన్ను అడిగినట్టయితే అవసరం లేదంటే SIP ఎంత సింపుల్గా ఉంటే అంత బెటర్ అన్నమాట. మనం SIP చేసేది దేనికి, మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ తీసేసి హ్యూమన్ బయాస్ ఏదైతే ఉంటుందో ఆ బయాస్ని తీసేయడం గురించి మనం SIP అనేది పెడతాం. ఎందుకంటే ఆటోమేటిక్గా యూనిట్స్ అనేవి మనకి వేరియస్ మార్కెట్ లెవెల్స్లో పర్చేస్ అవుతాయి అండ్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ విల్ మేక్ గుడ్ మనీ అని చెప్పి. నవ్ అగైన్ ఈ లాజిక్స్ అన్ని తీసుకొస్తే ఏమవుతుందంటే హ్యూమన్ బయాస్ వస్తుంది. మీకు పర్ఫెక్ట్ RSA అనిపించినా కూడా ఆ టైంలో మీరు పర్చేస్ చేయలేరు. ఎందుకంటే మార్కెట్ పడుతుంది అనుకోండి, ఇంకొన్నాళ్ళు వెయిట్ చేద్దాంలే అని వెయిట్ చేస్తారన్నమాట. సో ఈ హ్యూమన్ బయాస్ని రిమూవ్ చేయడానికి SIP చేస్తాం కాబట్టి నో, ఈ కాంప్లికేటెడ్ లాజిక్స్ని అయితే ఇగ్నోర్ కొట్టేయండి. చాలామంది అంటే కంటెంట్ తీసుకురావాలి కదా, దాని గురించి అని కొత్త ఇలాంటి లాజిక్స్ వస్తారు, కానీ ఇన్వెస్ట్మెంట్ని ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది. అండ్ మీరు ఆల్రెడీ కడుతున్న పాలసీ రిలేటెడ్గా కూడా మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ చూపిస్తాను. పర్సనల్ ఆ పాలసీలోని పెద్దగా రిటర్న్ అయితే వర్కౌట్ అవ్వట్లేదండి. సో దీన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద క్యాలిక్యులేషన్స్ అయితే ఉన్నాయి, చూసి డెసిషన్ తీసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ దుర్గా ప్రసాద్ గారు అడుగుతున్నారు. హాయ్ సన్, నాకు ఒక డౌట్ ఉంది. ఇండియన్ హోటల్స్ కంపెనీ స్టాక్ చూసినట్టయితే 1 yearలో నియర్లీ 100% గెయిన్ అయింది, కానీ బ్యాలెన్స్ షీట్లో క్యాష్ ఫ్లోస్లో నెగిటివ్స్ అయితే కనబడుతున్నాయి. ఈ స్టాక్ గురించి చెప్తారా?
ఎక్కడ నెగిటివ్ ఉన్నదండి? క్యాష్ ఫ్లోస్ పాజిటివ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్సే జనరేట్ చేస్తున్నారు. లాస్ట్ కోవిడ్ తర్వాత మీరు చూస్తున్నట్టయితే నాకు తెలిసి వీళ్ళు పాజిటివ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్సే జనరేట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ షీట్ కూడా నాకైతే బాగానే కనబడుతుంది. ఇన్‌ఫాక్ట్ బ్యాలెన్స్ షీట్ ఇయర్ ఆన్ ఇయర్ స్ట్రాంగ్ అవుతూ వస్తున్నది. కాకపోతే ఒక్క విషయం మిగిలిన వ్యూవర్స్ కూడా చెప్పదలుచుకున్నది, రీసెంట్ టైంలో హోటల్ కంపెనీస్ యొక్క నెంబర్స్ బాగా రావడంతో చాలామంది కొత్త ఇన్వెస్టర్స్ ఈ స్టాక్స్‌లో అయితే ఎంట్రీ తీసుకున్నారు. ఒక థంబ్ రూల్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా కూడా ఎస్పెషల్లీ సిక్లికల్ స్టాక్స్‌లోని పీక్ ఆఫ్ ది మార్జిన్, ఇండస్ట్రీ పీక్ ఆఫ్ ది మార్జిన్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు ఇండియన్ హోటల్స్ యొక్క మార్జిన్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. చార్లెట్ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్స్, ఏ హోటల్ స్టాక్ అనేది తీసి చూడండి, మీకు మార్జిన్స్ పీక్‌లో ఉంటాయన్నమాట. ఇండస్ట్రీ మొత్తం పీక్ మార్జిన్స్‌లో ఉన్నప్పుడు ఇన్వెస్టర్ యొక్క మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వీకెస్ట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ సైకిల్ రివర్స్ అయినప్పుడు స్టాక్స్ బీభత్సంగా పడతాయి. ఎప్పుడు కూడా ఇండస్ట్రీ పీక్ మార్జిన్లో వెళ్తున్నప్పుడు మనం లాంగ్ టర్మ్ రిలేటెడ్గా ఎస్పెషల్లీ ఆ ఇండస్ట్రీలో స్టాక్స్లో డెసిషన్ తీసుకోవడం అనేది వెరీ వెరీ రిస్కీ అవుతుంది. మీకు గుర్తుంటే లాస్ట్ 7-8 మంత్స్గా బ్రోకింగ్ కంపెనీస్ రిలేటెడ్గా సిమిలర్లీ మాట్లాడుకుంటూ వస్తున్నాం. మీరు చూసినట్టయితే క్యాపిటల్ మార్కెట్ కంపెనీస్లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో మనకి చాలా ప్రెషర్ కనబడుతుంది. మార్కెట్ సైకిల్ ఎప్పుడైతే రివర్స్ అయిందో, ప్రతి సిక్లికల్ ఇండస్ట్రీలోని సైకిల్స్ అనేవి రివర్స్ అవ్వడం కామన్. మనకి పీక్ ఆఫ్ ది మార్జిన్స్ ఎప్పుడు ఉంటాయంటే సైకిల్ పీక్లో ఉన్నప్పుడు అనమాట. ఆ పీక్ ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది అనేది ఎవరూ చెప్పలేం. అది తెలియదు కాబట్టి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎప్పుడు తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఎంట్రీ తీసుకున్నా కూడా ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ యొక్క డైనమిక్స్ని చెక్ చేసుకుంటూ ఇమీడియట్గా ఎగ్జిట్ కాల్స్ తీసుకోగలిగేటట్టు ఉన్నట్టయితేనే అలాంటప్పుడు ఎంట్రీ తీసుకోవడం బెటర్, పీక్ మార్జిన్స్ అప్పుడు. లేదంటే అలాంటి స్టాక్స్ కన్నా కూడా మనకి ఇప్పుడు మార్కెట్స్ పెద్దగా పట్టించుకొని థీమ్స్ ఏవైతే ఉంటే అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, యాక్చువల్లీ మనకి మల్టీబ్యాగర్ రిటర్న్స్ అనేవి అక్కడ జనరేట్ అవుతాయి. రాదర్ దాన్ ప్రతి ఒక్కళ్ళు అందరికీ నెంబర్స్ కనబడుతున్నప్పుడు మనకి స్పెషల్గా ఏం కనబడుతుంది, ఆల్రెడీ ప్రైస్ పెరిగిపోయి ఉంటుంది. ఎప్పుడు కూడా అలాంటి స్టాక్స్లో మీకు పెద్దగా మల్టీబ్యాగర్ రిటర్న్స్ అయితే జనరేట్ అవ్వ గుర్తుంచుకొని, దట్టు సిక్లికల్ స్టాక్స్లోని పీక్ మార్జిన్స్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అది బబుల్ బర్స్ట్ అయినప్పుడు అన్నెసరీ స్టక్ అయిపోతాం. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి హాట్‌స్టార్‌లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ సిరీస్ అయితే చూశాను. ది సీక్రెట్స్ ఆఫ్ షిలేదర్స్ అని చెప్పి స్ట్రీమ్ అవుతున్నది రీసెంట్‌గానే. బాగుంది ఆ సిరీస్. అండ్ ఇంకొకటి, మీలో ఎంతమంది క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారు? అండ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్టయితే రీసెంట్ టైంలో కొత్త ఇష్యూస్ అయితే వస్తున్నాయి. ఆ ఇష్యూస్ని మనం ఎలా ట్రాక్ చేయాలి, వాటి నుంచి మనం సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవి తెలియకపోతే ఒక డెట్ ట్రాప్లో అయితే పడిపోతాం. దీని రిలేటెడ్గా నిన్న డీటెయిల్ వీడియోని అయితే రిలీజ్ చేస్తాం. ఆ వీడియోని ఎంతమంది చూశారు? చూసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి. ఎవరైతే మిస్ అయ్యారో తప్పకుండా చూడండి. మీరు చూడడం మాత్రమే కాకుండా దీని రిలేటెడ్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ కూడా బిల్డ్ చేయడానికి ప్రయత్నించండి. My next question, Kishore అడుగుతున్నారు. I'm 18 years old who completed 12th BPC in 2024. My family is currently struggling with heavy debt. Right now, my father is the only one who is working and clearing the debt. We have 9 cents plot which we are willing to sell and repay the debt, but the process is taking longer time. To support my family, I have decided to contribute financially by earning as soon as possible. Kindly request you to guide on job-oriented certifications for a class 12 guy who can make some money out of it. I'm feeling uncertain about my next step, whether to continue my studies or take up small blue-collar job to start earning. I want to make right decision for my future and my family well-being. Any guidance, advice would be greatly appreciated. Hi Kishore. Yes, మీ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో, అంటే ఫ్యామిలీని సపోర్ట్ చేయాలని ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని అయితే నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ క్లాస్ 12 ఇయర్ స్టడీస్ ఆపేసి జాబ్ టేకప్ చేయాలని ఐడియా ఏదైతే ఉన్నదో దీన్ని అయితే నేను సపోర్ట్ చేయనండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఓకే ఫ్యామిలీని సపోర్ట్ చేయాలని చెప్పి ఆతృతతోని మీరు ఈ డెసిషన్ తీసుకోవచ్చు. కానీ ఏం జరుగుతుందంటే ఒక పర్సన్ మినిమం గ్రాడ్యుయేషన్ అయినా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ చేస్తే తన కెరీర్లోని స్టెప్ బై స్టెప్ ఎదగడానికి స్కోప్ అయితే క్రియేట్ అవుతుంది. క్లాస్ 12 దగ్గర మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారనుకోండి, ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు అదే రోల్లో ఉండిపోతారు లైఫ్ లాంగ్. మీకు గ్రోత్ అంటూ ఉండదు. అంటే ఏదైనా సర్టెన్ మీకు శాలరీ ఇంక్రీజ్ మీ ఎంప్లాయర్ ఇచ్చారంటే ఆ ఇంక్రిమెంట్ వస్తుంది, కానీ మీరు కెరీర్ పరంగా గ్రో అవుతారంటే గ్రో అవడానికి స్కోప్ అయితే ఉంటుంది అన్నమాట క్లాస్ 12 దగ్గర. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే వెరీ గుడ్, బట్ అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. చదువు ఆపడం అన్నది రైట్ డెసిషన్ కాదు. అండ్ ఫ్యామిలీని సపోర్ట్ చేయాలని ఏదైతే ఆలోచన ఉన్నదో దానికి వేరియస్ పార్ట్ టైం జాబ్స్ అయితే టేకప్ చేయొచ్చు. మీరు బైపీసీ చదివారు కాబట్టి మీ ఫీల్డ్ రిలేటెడ్గా పార్ట్ టైం, అంటే మీ దగ్గర టైం ఉన్నప్పుడు మెడికల్ షాప్లో వర్క్ చేయడం కానీ, డాక్టర్ దగ్గర అసిస్టెంట్ కింద వర్క్ చేయడం కానీ, ఆర్ మెడికల్ ఇండస్ట్రీలో ఇంకేదైనా ఎక్కడైనా
పార్ట్ టైం రిలేటెడ్గా మీకు మనీ ఎర్న్ చేయడానికి మీ టైం ఉన్నప్పుడు వర్క్ చేసే పాసిబిలిటీ ఉన్న జాబ్స్ ఏవైతే ఉంటే అవి టేకప్ చేయగలిగారు అనుకోండి, మీరు మనీ కూడా ఎర్న్ చేస్తారు, ఫ్యామిలీని సపోర్ట్ చేయగలుగుతారు, మీ స్టడీస్ని కంటిన్యూ చేయగలుగుతారు. ఇది ఒక ఆప్షన్. ఒకవేళ ఇటువైపు మీకు ఇంట్రెస్ట్ లేదు, మీ ఇంట్రెస్ట్ ఎటు ఉన్నట్టయితే అటువైపు మీ ప్యాషన్ ఏదైతే ఉన్నదో దాన్ని మనీ ఎర్నింగ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. కొంతమంది ఎడిటింగ్ చేస్తుంటారు, పార్ట్ టైం ఎడిటింగ్ అంటే థంబ్‌నెయిల్ క్రియేట్ చేస్తారు, వీడియో ఎడిటింగ్ చేస్తారు, కంటెంట్ రైట్ చేస్తారు. దీనికి వాళ్ళకి ఈచ్ కంటెంట్‌కి డబ్బులు వస్తుంటాయి. ఆర్ ఇంకోటి రీసెంట్ టైంలోని నేను అప్పుడప్పుడు ర్యాపిడో యూజ్ చేసినప్పుడు స్టూడెంట్స్ కనబడుతున్నారు. వాళ్ళు ర్యాపిడోని యూజ్ చేసుకొని మనీ ఎర్న్ చేస్తున్నారు. టైం ఉన్నప్పుడు ఇలాంటి జాబ్ చేసి ఎర్న్ చేయొచ్చు. ఆర్ మీరు ఫైనాన్స్ ఇండస్ట్రీలో అడిగారు కదా, ఫైనాన్స్ ఇండస్ట్రీలోని మీరు ఏదైనా ఏజెన్సీ టేకప్ చేశారనుకోండి, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఏజెన్సీ కోడ్ తీసుకున్నారనుకోండి, 12th పాస్ అయితే ఆ కోడ్ ఇస్తారన్నమాట. మీరు హాలిడే రోజు సండే రోజు మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్లోని వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ చాలామందికి ఉంటుంది. దాని రిలేటెడ్ అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ పాలసీలు అమ్మచ్చు. దాని రిలేటెడ్ కూడా మీరు ఇన్కమ్ సంపాదించవచ్చు. ఇలా వేరియస్ థింగ్స్ అయితే చేయొచ్చు. కానీ పార్ట్ టైం జాబ్ టేకప్ చేయడానికి ట్రై చేయండి, కానీ ఫుల్ టైం వద్దు. ఈ పార్ట్ టైం ద్వారా మీ ఎర్నింగ్స్ ఏవైతే ఉంటే పార్ట్ టైం మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. ఒక్కసారి మనం డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసామా చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది. అలా ఎప్పుడు చేయొద్దు. ఈ ఆల్వేస్ గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు సంపాదిస్తున్నది మీ చదువును కంటిన్యూ చేయడానికే. ఓకే, ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ. అదే సంపాదన స్టార్ట్ అయింది కదా, ఇంకా నా కెరీర్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి ఆలోచనలోకి ఎప్పుడు వెళ్ళొద్దు. ఈ సంపాదన జస్ట్ టెంపరీగా మీ కెరీర్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగించండి, కానీ దాన్ని ఫుల్ టైం కెరీర్గా అయితే తీసుకోవద్దు. అండ్ స్టడీస్ని కంటిన్యూ చేయండి. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ అస్ అవుట్ బెస్ట్ స్క్రీనర్ ఫర్ ఎస్ఎంఈ స్టాక్స్. అండ్ ఈ స్క్రీనర్ ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయి మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ రిలేటెడ్గా వర్క్ అవుతుంది, కానీ ఎస్ఎంఈస్ రిలేటెడ్గా స్క్రీనర్ ఫిల్టర్స్ వర్క్ అవ్వవు అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే నేను పర్సనలీ ఎస్ఎంఈ రిలేటెడ్ మేనేజ్మెంట్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ నాకు అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళకి ఎప్పుడైతే ఈ ఎస్ఎంఈ ఐపీఓ ద్వారా ఫండింగ్ రావడం జరుగుతుందో 30 కోట్లు 40 కోట్లు ఇయర్లీ రెవెన్యూ చేయగలిగే వాళ్ళు యాక్చువల్లీ 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు టెండర్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు. అండ్ వాళ్ళు 100 కోట్లు 150 కోట్లు రెవెన్యూస్ గురించి మాట్లాడుతున్నారు. నార్మల్ మనం 20% ఒక కంపెనీ గ్రో అవుతుందంటే ఇయర్ ఆన్ ఇయర్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రోత్ అనుకుంటాం కదా. ఇక్కడ ఏంటంటే రెవెన్యూస్ డబుల్ అయిపోతాయి అన్నమాట. రెవెన్యూస్, ప్రాఫిటబిలిటీ ఇవన్నీ కూడా డబుల్ అయ్యే సినారియోస్ క్లియర్లీ కనబడుతున్నాయి. సో అందు గురించి అని చెప్పి ఎస్ఎంఈ స్టాక్స్ రిలేటెడ్ మనం స్క్రీనర్ ఫిల్టర్స్ ఆధారంగా వెళ్ళామనుకోండి, కొన్ని రూల్స్ పెట్టుకుని అవన్నీ కూడా యాక్చువల్లీ ఏంటంటే స్క్రీనర్ డేటా ఏదైతే ఉంటుందో అది పాస్ట్ నెంబర్స్ ఆధారంగా ఉంటుంది కదా. సో ఈ పాస్ట్ నెంబర్స్ ఆధారంగా మనం లో బేస్ ఉన్న కంపెనీస్లోని డెసిషన్ తీసుకోవాలనుకున్నాం అనుకోండి, అది కరెక్ట్ అవ్వదు. దట్టు గ్రోత్ చాలా హై గ్రోత్ ఉన్న కంపెనీస్లోని. సో మనం ఫస్ట్ థింగ్ ఎస్ఎంఈ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవాలంటే నన్ను అడిగినట్టయితే మేనేజ్మెంట్ రిలేటెడ్ మీరు ఎంత స్టడీ చేయగలుగుతారో అంత స్టడీ చేయడానికి ప్రయత్నించండి. వీలైతే మేనేజ్మెంట్ కలడానికి ప్రయత్నించండి. మేనేజ్మెంట్స్ కలుస్తారు. ఎస్ఎంఈ కంపెనీస్లోని చాలా కంపెనీస్ ఆ ఛాన్స్ అయితే ఇస్తాయి చిన్న సైజులో ఉన్నప్పుడు అన్నమాట. మేనేజ్మెంట్ కలిసినట్టయితే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళ ఆఫీస్ కానీ ప్లాంట్కి కానీ విజిట్ చేశారనుకోండి ఎలా రన్ అవుతుంది, ఇది ఒక మీకు కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ థింగ్ వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ రిలేటెడ్ డీప్గా వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఆ ప్రోడక్ట్కి మార్కెట్లో ఎంత స్కోప్ ఉన్నది అండ్ అలాగే ఆ ఇండస్ట్రీ గ్రో అవడానికి ఎంత స్కోప్ ఉన్నది ఇవన్నీ కూడా మీరు రీసెర్చ్ చేయగలిగి మీకు మంచి ఆపర్చునిటీ కనబడినట్టయితే మంచి మేనేజ్మెంట్స్ మీద బెట్ చేయడానికి ప్రయత్నించండి. మన ఎస్ఎంఈలోని బెట్ చేసేది మొత్తం కూడా మేనేజ్మెంట్ మీదే, గుర్తుంచుకోండి. సో స్క్రీనర్ ఒక ఫిల్టర్స్ ఏంటంటే పాస్ట్ నెంబర్స్ ఆధారంగా ఇచ్చేది కాబట్టి మనకి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్లోని మన ఆ ఫిల్టర్స్ ఆధారంగా డెసిషన్ తీసుకోవడం అన్నది కరెక్ట్ అవుతుంది. వెరస్ ఇలాంటి కంపెనీస్లో ఏంటంటే మనకి గ్రోత్ అనేది 50%లో 100% స్కోప్ ఉన్న కంపెనీస్లోని మనకి పాత ఫిల్టర్స్ ఆధారంగా డెసిషన్ ఏం తీసుకుంటాం. సో స్క్రీనర్ ఫిల్టర్స్ కన్నా కూడా ఏవైతే నేను చెప్పానో ఈ ప్రాసెస్ మొత్తం ఫాలో అవ్వగలిగినట్టయితే యూ కెన్ పికప్ వెరీ గుడ్ ఎస్ఎంఈ స్టాక్స్. అండ్ ఈ ఎస్ఎంఈ స్టాక్ ఐడియాస్ గురించి నా ఇంకొక సజెషన్, రీసెంట్ టైంలోని చాలా యూట్యూబ్ ఛానల్స్లోని ఎస్ఎంఈ కంపెనీస్ ఒక ప్లాన్స్ని వేరియస్ పీపుల్ విజిట్ చేస్తున్నారు, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. వాటిని ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఇక్కడ నుంచే డెసిషన్ తీసుకోమని చెప్పట్లేదు. అక్కడి నుంచి ఏంటంటే మనకు ఒక ఐడియా క్రియేట్ చేసుకోగలుగుతాం. అంటే వీళ్ళ ప్లాంట్ ఎలా ఉన్నది, మేనేజ్మెంట్ మాటలు ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా మనం ఒక క్లారిటీ వస్తే దాని నుంచి ఫర్దర్గా మనం రీసెర్చ్ని అయితే కంటిన్యూ చేయొచ్చు మనకు నచ్చిన కంపెనీలోని. సో దిస్ ఈజ్ వన్ సోర్స్ వేర్ వీ కెన్ క్రియేట్ ఎస్ఎంఈ కంపెనీస్ రిలేటెడ్గా ఐడియా అన్నమాట. ఐడియా జనరేషన్ హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఎస్ఎంఈ కాన్ఫరెన్స్లు ఏవైతే అవుతాయో వాటిని కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నించారు. మన నెక్స్ట్ క్వశ్చన్ గురుదత్త గారు పంపించారు. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. మాకు కొన్ని డబ్బులు వస్తున్నాయి ప్రాపర్టీ సేల్ వల్ల. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. సైట్ తీసుకుని హోమ్ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. నేను ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను, నా వైఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నా క్వశ్చన్ ఏంటంటే హోమ్ కన్స్ట్రక్షన్ ఉన్న డబ్బులతో చేయడం కరెక్టా
లేకపోతే నా వైఫ్ పేరు మీద హోమ్ లోన్ తీసుకుని ట్యాక్స్ బెనిఫిట్ పర్పస్గా హోమ్ కన్స్ట్రక్షన్ చేసి మా దగ్గర ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి ఎస్డబ్ల్యూపీ చేయడం బెటరా? అండ్ ట్యాక్స్ బెనిఫిట్ రిలేటెడ్ ఎనీవేస్ బడ్జెట్లోని మొత్తం మారిపోయింది కాబట్టి ఐ డోంట్ థింక్ అంటే మీ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంటే తప్పించి మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అంత పెద్ద బెనిఫిషియల్ అయితే ఉండదు. సో మీరు ఆల్రెడీ బడ్జెట్ వీడియో మనం చూసారని అనుకున్నా, చూసినట్టయితే ఆ క్యాలిక్యులేటర్ ఒకసారి యూజ్ చేయండి. యూజ్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఫాలో అవ్వాలి లేకపోతే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఫాలో అవ్వాలి, మీ పర్సనల్ అర్థమైపోతుంది. సెకండ్, మీ థాట్ ప్రాసెస్ విషయంకి వచ్చేసరికి ఎందుకు ఎస్డబ్ల్యూపీ? ఇద్దరు వర్క్ చేస్తున్నారు కదా, మీ దగ్గర ఏదైతే ఇన్కమ్ వస్తుందో మంత్లీ, ఆ ఇన్కమ్లోంచి మీరు హోమ్ లోన్ని అకామిడేట్ చేయగలిగారు అనుకోండి, ఈ డబ్బులు లంసమ్ రూపంలో మీరు ఇన్వెస్ట్ చేసి, ఇప్పుడు మార్కెట్ బాగా పడుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఉంచగలిగినట్టయితే మీకు చాలా మంచి వెల్త్ క్రియేట్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో మీరు ఓన్లీ ఈఎంఐస్ని అకామిడేట్ చేయడం గురించి అని చెప్పి ఎస్డబ్ల్యూపీ రిలేటెడ్గా ఆలోచిస్తున్నట్టయితే మీరు ఎంతవరకు ఈఎంఐని అఫోర్డ్ చేయగలుగుతారో లోన్ అంతవరకే తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఆ అమౌంట్ లంసమ్ ఏదైతే ఉందో దాన్ని లంసమ్ రూపంలో ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసి దాన్ని ఎస్డబ్ల్యూపీ చేయడం ఇవన్నీ తలనొప్పుల మాట వద్దు. నన్ను అడిగినట్టయితే దానికన్నా కూడా దాన్ని అలాగే ఉంచేసినట్టయితే మీకు లాంగ్ టర్మ్లో ఇలాంటి మార్కెట్ ఫాల్ టైంలో లంసమ్ ఇన్వెస్ట్ చేయగలిగినట్టయితే అంతకన్నా మంచి ఆపర్చునిటీ ఇంకేముంటుందండి. మంచి వెల్త్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు గుర్తు చేద్దాం అనుకున్నాను. మీరు ప్రాపర్టీ సెల్ చేశారు కాబట్టి క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉంటుందో దాని రిలేటెడ్ కూడా మీరు కన్సిడర్ చేశారనుకున్నాను. అవన్నీ కన్సిడర్ చేసి దాన్ని బట్టి డెసిషన్ అయితే తీసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ సాయి గణేష్ గారు అడుగుతున్నారు. హాయ్ సన్న, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ WPL కంపెనీ. ఈజ్ ఇట్ ఆపరేటెడ్ స్టాక్ ఆర్ ఎ గుడ్ కంపెనీ? మీకు ఎందుకు ఎలా అనిపించిందండి? వెరీ వెల్ రన్ కంపెనీ ఇది. బేసికలీ వీళ్ళు పంప్స్ తయారు చేస్తారన్నమాట. మనకి వాటర్ రిలేటెడ్గా అండ్ పవర్ రిలేటెడ్గా అండ్ రివర్ లింకేజెస్ రిలేటెడ్గా ఇలా వేరే చోట్ల పంప్ రిక్వైర్మెంట్ ఏవైతే ఉంటుందో వాటికి వీళ్ళు పంప్స్ తయారు చేస్తారు. వీళ్ళకి 2 డివిజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ప్రొడక్ట్ డివిజన్, ఇంకోటి ప్రాజెక్ట్ డివిజన్ అన్నమాట. 2 ఈక్వల్ రెవెన్యూ కంట్రిబ్యూట్ చేస్తాయి. వీళ్ళ ప్రొడక్ట్ డివిజన్లోని అసెంబుల్ టు ఆర్డర్ పంప్స్ ఏవైతే ఉంటాయి ఇవి మున్సిపాలిటీస్కి, వేరియస్ ఇండస్ట్రియల్ డివిజన్స్కి సప్లై చేస్తుంటారు. సెకండ్, ఇంజనీర్ టు ఆర్డర్ పంప్స్ ఏవైతే ఉంటాయి ఈ పంప్స్ స్పెషలైజ్డ్ పంప్స్ అన్నమాట. ఇవి బేసికలీ హెవీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయి వాటికి వీళ్ళు సప్లై చేస్తుంటారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ రివర్ లింకేజెస్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ రీసెంట్ టైంలో బాగా బజ్ వినబడుతుంది కదా, అక్కడ కూడా వీళ్ళు ప్లే చేస్తారు అన్నమాట. వీళ్ళు పంప్స్ సప్లై చేస్తారు. కంపెనీకి ప్రెసెంట్ చూసినట్టయితే ఇండియా నుంచి 67% రెవెన్యూ వస్తుంది. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి 33% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. ఈ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో కూడా సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఈ 2 కంట్రీస్ ఏవైతున్నాయి ఇక్కడ నుంచి వీళ్ళు మంచి రెవెన్యూ గ్రోత్ని వీళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నారు. ఇటలీ నుంచి యాక్చువల్ వీళ్ళకి కరెంట్లీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ సెగ్మెంట్లోని మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ వస్తున్నా కూడా ఈ 2 కంట్రీస్లోని యాక్చువల్లీ వాటర్ రిలేటెడ్గా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి అక్కడ వీళ్ళు ప్రెజెన్స్ కూడా బాగా బిల్డ్ చేసుకున్నారు. ఈవెన్ ఫ్రైడే రోజు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ కూడా వచ్చింది. సౌత్ ఆఫ్రికా బేస్డ్ ఒక కంపెనీలో వీళ్ళు స్టేక్ అక్వైర్ చేసినట్టుగా, ఈవెన్ నార్త్ అమెరికాలో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇండియా బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి వీళ్ళకి 67% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది కదా, ఈ 67% రెవెన్యూలోని వీళ్ళ ప్రాజెక్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి 76% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ వీళ్ళ ప్రొడక్ట్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 24% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. కరెంట్లీ కంపెనీ దగ్గర 3,700 crores ఆర్డర్ బుక్ ఉన్నది. ఇందులో వీళ్ళ ప్రాజెక్ట్ డివిజన్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి 2,700 crores ఆర్డర్ బుక్ ఉన్నది. అండ్ ప్రొడక్ట్ డివిజన్ నుంచి 1,000 crores ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. మంచి మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ కూడా బాగా రన్ చేస్తున్నారు. అండ్ రివర్ లింకేజెస్ రిలేటెడ్గా స్టేట్ గవర్నమెంట్స్ డెసిషన్ తీసుకుని దాని రిలేటెడ్గా వర్క్ స్టార్ట్ అయినట్టయితే డెఫినెట్లీ ఈ కంపెనీ కూడా అది అడ్వాంటేజ్ అవుతుంది అన్నమాట. అండ్ పంప్స్ తయారు చేసే కంపెనీస్లో వీళ్ళు కూడా వన్ ఆఫ్ ది లార్జ్ కంపెనీ అండ్ ఇంటర్నేషనల్లీ మంచి ఎక్స్పోజర్ ఉన్న కంపెనీ ఇది. మన నెక్స్ట్ క్వశ్చన్ NS ఫ్యాన్సీ ఎంపోరియం అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. ఆయన నా ఏజ్ 27 years, నా శాలరీ 40,000 rupees, నా ప్రజెంట్ నెలకి 10,000 రూపాయలు ఖర్చులు అవుతున్నాయి. 15,000 రూపాయలు ఈఎంఐ పర్సనల్ లోన్కి వెళ్తుంది. అండ్ ఇంకో 10,000 రూపాయలతో నేను SIP చేస్తున్నాను. 5,000 రూపాయలు నాకు క్లోత్స్ అండ్ అవుట్డోర్ ఫుడ్కి ఖర్చులు అవుతున్నాయి. నేను మ్యారీడ్, ప్రజెంట్ పిల్లలు లేరు. ఐ వాంట్ టు ప్లాన్ 2 crore కార్పస్ ఇన్ నెక్స్ట్ 20 years. అందులో 1 కోటి రూపాయలు నాకు హౌస్ అండ్ కార్ పర్చేస్ చేయడం కోసం అని చెప్పి, ఇంకో 1 కోటి రూపాయలు పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి, అండ్ ఈ 2 కోట్లు కాకుండా అడిషనల్గా ఇంకో 1 కోటి రూపాయలు నా రిటైర్మెంట్ కోసం 50 yearsకి రిటైర్ అవుదాం. ఇంకో అడిషనల్ 3 years కూడా వర్క్ చేయగలను. సో ఇప్పుడు నేను చేసిన 10,000 కాకుండా ఎలా ప్లాన్ చేస్తే నా గోల్ రీచ్ అవుతాను? ఐ వాంట్ టు స్టే ఇన్ మై విలేజ్. ప్రజెంట్ ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. విలేజ్లో ఉండడానికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉన్నది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 15,000 రూపాయల్లోని హైదరాబాద్లో ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారండి? ఐ రియలీ నీడ్ టు అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఎందుకంటే మీ శాలరీ రేంజ్లోని ఎవరికైతే ఇన్కమ్ వస్తూ ఉంటుందో మేజర్లీ చాలామంది ఖర్చు చేసేస్తారు.
అంటే సేవింగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. మీరు ఆ ఇన్కమ్ రేంజ్‌లోని ఖర్చులను టైట్‌గా మెయింటైన్ చేస్తారు. అది కూడా పెళ్ళై ఖర్చులను టైట్‌గా మెయింటైన్ చేయడం మాత్రమే కాకుండా రూ. 10,000 మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ పీఎల్‌కి వెళ్తుంది కదా! నాకు తెలిసి ఐయామ్ ష్యూర్ ఆ పీఎల్ క్లోజ్ అయిపోతే అది కూడా మీరు సేవింగ్స్‌కి డైవర్ట్ చేయగలుగుతారు. సో ఫస్ట్ థింగ్ మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్‌కి ఐ రియల్లీ వాంట్ టు సెల్యూట్ యూ అండి. అండ్ నౌ మీ గోల్స్ విషయంకి వచ్చేసరికి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది కారు, హౌస్ అండ్ పిల్లల ఎడ్యుకేషన్‌కి ఇచ్చారు కదా! నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది మీ రిటైర్మెంట్ గోల్‌కి. అది చాలా ఇంపార్టెంట్. మీ రిటైర్మెంట్ తర్వాత మిగిలిన అన్ని గోల్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ ఆ రిటైర్మెంట్ గురించి మాట్లాడుకోవాలంటే మీరు రూ. 1,00,00,000 రిటైర్మెంట్ కావాలన్నారు. నెక్స్ట్ 23 ఇయర్స్‌లో అడుగుతున్నారు కాబట్టి మీరు నెలకి రూ. 7,800 సేవ్ చేయగలిగినట్టయితే ఆ గోల్‌ని అచీవ్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఉన్నది. మీకు రూ. 1,00,00,000 సరిపోద్దని మీరు అనుకున్నారు. సరిపోదండి. మీరు రూ. 15,000 మీకు నెలకు ఖర్చులు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు 5,000 క్లోత్స్‌కి అండ్ ఔట్‌సైడ్ ఫుడ్‌కి ఏదైతే అవుతుందో రిటైర్ అయిన తర్వాత మెడికల్ ఖర్చులు వచ్చేస్తాయి కదా! సో లెట్స్ సే ఆ రూ. 15,000 లైఫ్ స్టైల్ మీరు సేమ్ కంటిన్యూ చేయగలిగినట్టయితే మీకు అప్రాక్సిమేట్‌లీ మీ రిటైర్మెంట్ టైంకి మీ దగ్గర రూ. 1,76,00,000 అయితే కావాల్సి ఉంటది. ఈ రూ. 1,76,00,000కి గాను మీరు అప్రాక్సిమేట్‌లీ రూ. 13,000 నెలకి సేవ్ చేయాల్సి ఉంటది. అది సేవ్ చేయగలిగినట్టయితే మీ రిటైర్మెంట్ గోల్‌ని అయితే అచీవ్ చేయగలుగుతారు. నౌ ఇప్పుడు మీకు అనిపించొచ్చు ఓకే. ఒక్క గోల్‌కి రూ. 13,000 సేవ్ చేయాలంటే మిగిలిన గోల్స్ అచీవ్ చేయలేనా అని చెప్పి కాదు. మిగిలిన గోల్స్‌ని కూడా మీరు కంఫర్టబుల్లీ అచీవ్ చేయగలుగుతారు. నేను స్టెప్ అప్ స్ట్రాటజీ గురించి ప్రతిసారి మాట్లాడతాను. అంటే మీ ఇన్కమ్ పెరిగే కొద్దీ మీ ఇన్వెస్ట్‌మెంట్ కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. పెంచుకుంటూ వెళ్ళినట్టయితే మన గోల్స్‌ని అచీవ్ చేయగలుగుతాం అని చెప్తాను కదా! సో మనం చిన్న అమౌంట్‌తో స్టార్ట్ చేసినా కూడా ఆ డిసిప్లిన్‌తో స్టెప్ అప్ స్ట్రాటజీ ఫాలో అవ్వగలిగినట్టయితే మిగిలిన అదర్ గోల్స్‌ని కూడా అచీవ్ చేయగలుగుతారు. బట్ స్ట్రైట్ లైన్ మెథడ్‌లో మాట్లాడుకోవాలంటే మీ పిల్లల ఎడ్యుకేషన్ గోల్ ఏదైతే ఉన్నదో నెక్స్ట్ 20 ఇయర్స్‌లో దానికి అండ్ వేరే అదర్ గోల్‌కి ఈచ్ గోల్‌కి మీరు రూ. 10,800 సేవ్ చేయాల్సి ఉంటది. కానీ ప్రెజెంట్ అంత సేవ్ చేయలేరు కాబట్టి మీ పీఎల్ క్లియర్ అయిపోయిన తర్వాత దాన్ని సేవింగ్స్‌కి మెజారిటీ ఆఫ్ ది పార్ట్ డైవర్ట్ చేయగలిగినట్టయితే మీ మిగిలిన గోల్స్‌ని కూడా మీ ఇన్కమ్ పెరిగే కొద్దీ ఇన్వెస్ట్‌మెంట్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే కంఫర్టబుల్లీ అచీవ్ చేయగలుగుతారండి. జస్ట్ ఫాలో యువర్ ప్రెజెంట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతే చాలు. ఐయామ్ ష్యూర్ యూ విల్ అచీవ్ యువర్ గోల్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ విక్రమ్ గారు అడుగుతున్నారు. హాయ్ సాయి బ్రో, డెట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ కన్సర్వేటివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ లైక్ హెచ్‌డిఎఫ్‌సి హైబ్రిడ్ డెట్ ఫండ్ ఆర్ పరాగ్ కన్సర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ హోల్డ్ చేస్తే వాట్ కైండ్ ఆఫ్ ట్యాక్స్ వీ నీడ్ టు పే? ఇఫ్ యూ హోల్డ్ ఫర్ మోర్ దెన్ 3 years వాట్ ఈస్ ద ట్యాక్స్ అడ్వాంటేజ్? ఈజ్ ఇట్ 12.5% ఆర్ 20%? హాయ్ విక్రమ్ గారు, ఇంట్రెస్టింగ్ ఫండ్ సెలెక్షన్ అండి. మేజర్లీ అంటే హెచ్ఎన్ఐ, సూపర్ హెచ్ఎన్ఐ, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం నేను విన్నాను. కానీ రీటైల్ ఇన్వెస్టర్స్ ప్రిడామినెంట్లీ ఈక్విటీ ఫండ్స్ వైపే వెళ్తూ ఉంటారు అండ్ యూనిక్ సెలెక్షన్ అని చెప్పొచ్చు మీది. బేసికలీ ఈ ఫండ్స్ ఎలాంటివంటే ఎవరైతే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉంటారో అంటే ఈక్విటీ వాలటైలిటీ వద్దు, నాకు అంత రిస్క్ వద్దు, కానీ ఈక్విటీని నేను టెస్ట్ చేద్దాం అనుకున్నాను అండ్ ఈక్విటీ రిలేటెడ్ ఎక్స్పోజర్ కూడా నాకు కావాలనుకున్న వాళ్ళకి ఈ ఫండ్స్ సెట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే 75% డెట్లోనే ఉంటుంది అండ్ మిగిలిన 25%లో కూడా ఈచ్ ఫండ్ మేనేజర్ వాళ్ళ స్టైల్ బట్టి వాళ్ళు ఈక్విటీలో ఎంత ఎలోకేట్ చేయాలని డిసైడ్ చేస్తుంటారు అన్నమాట. దీనివల్ల ఏంటంటే మీకు ఫస్ట్ థింగ్ ఆ డెట్ పార్ట్ ఏదైతే ఉన్నదో అది ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ అలాగే మీకు మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. ఇప్పుడు రేట్ కట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా! సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ స్టార్ట్ అయినట్టయితే ఈ ఫండ్స్లో మనకి మోడిఫైడ్ డ్యూరేషన్ 3 years ఉన్నాయి, 5 years ఉన్నాయి. సో ఈ మోడిఫైడ్ డ్యూరేషన్ వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే వైటీఎం ఉన్నదో దానికన్నా కూడా ఎడిషనల్ రిటర్న్స్ సంపాదించే అడ్వాంటేజ్ ఉంటుంది. సో డెట్ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో మీకు మంచి రిటర్న్ ఇస్తుంది అండ్ ఈక్విటీ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో లెట్స్ సే 1 year, 1.5 year పర్ఫామ్ చేయలేదు అనుకుందాం, బట్ 3 yearsలో అయితే పర్లేదు కదా! అక్కడి నుంచి కూడా మంచి రిటర్న్ వస్తుంది కాబట్టి ఓవరాల్గా మీకు నార్మల్ డెట్ ఫండ్స్ కన్నా కూడా ఇంకొంచెం బెటర్ రిటర్న్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ కొంచెం అంటే నార్మల్ డెట్ ఫండ్స్ కంపేర్ చేస్తే మీకు ఆ వాలటైలిటీ అయితే ఉంటుంది. ఈ ఫండ్స్లో ట్యాక్సేషన్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ మీకు ఇండెక్సేషన్ బెనిఫిట్ కానీ లేకపోతే ఈక్విటీ రిలేటెడ్గా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఏదైతే ఉన్నదో అవి రావండి. మీకు ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో ఆ ప్రాఫిట్ మీ ఇన్కమ్కి యాడ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్సే 12 lakhs వరకు పెంచేశారు కాబట్టి మీ ఇన్కమ్ లెవెల్ యాక్చువల్లీ అంటే 12 lakhs కన్నా వే బిలో ఉన్నదనుకోండి ఇవి బెస్ట్ అవుతాయి. ఎందుకంటే ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ మీద ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు అన్నమాట. ఇవే కాదు, ఈవెన్ అదర్ డెట్ ఫండ్స్లో కూడా యాక్చువల్లీ ఇప్పుడు బెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇన్కమ్కి యాడ్ అయిపోయేది ఎవరైతే లెట్స్ సే 12-13 lakhs స్లాబ్లో ఉంటారో వాళ్ళకి ట్యాక్స్ రూపంలో చాలా పార్ట్ వెళ్ళిపోయేది. వెరస్ ఇప్పుడు 12 lakhs వరకు మనకు ఎగ్జామ్షన్ దొరికేసింది కాబట్టి ఇన్కమ్ లెవెల్స్ 12 లక్షల కన్నా బిలో ఉన్నాయనుకోండి, ఇన్కమ్ వచ్చి యాడ్ అయినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉండదు కాబట్టి సో మొత్తం ప్రాఫిట్ మనకి ట్యాక్స్ ఫ్రీ ప్రాఫిట్ లాగే కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. అండ్ గుడ్ సెలెక్షన్ అండి. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా ఒకసారి చెక్ చేయడానికి ప్రయత్నించండి. ఇంట్రెస్టింగ్ కేటగిరీ ఇది. ఈవెన్ ఈ కేటగిరీ కాకపోయినా కూడా డెట్ ఫండ్స్ ఏవైతే ఉంటాయి డెఫినెట్లీ మనం డెట్ ఫండ్స్ని అయితే దిస్ ఈస్ అ టైమ్ టు చూస్ అన్నమాట.
మీకు డైనమిక్ బాండ్ ఫండ్స్ ఉంటాయి అండ్ షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ ఉంటాయి. మీ ఓవరాల్గా మీరు ఎన్నాళ్ళు హోల్డ్ చేద్దాం అనుకున్న దాన్ని బట్టి మీరు డెట్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఈక్విటీ కేటగిరీస్తో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ రిస్క్తోని మీకు మంచి రిటర్న్స్ జనరేట్ చేయగలుగుతాయి అన్నమాట. సో నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఈక్విటీ పెద్దగా పర్ఫామ్ చేయలేదనుకోండి, మీరు డెట్లో మంచి రిటర్న్ కూడా అంటే ఇన్ఫాక్ట్ డబుల్ డిజిట్ రిటర్న్ కూడా సంపాదించే ఆస్కారం ఉంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ రఘువీర్ గారు అడుగుతున్నారు. ఐ హ్యావ్ రీసెంట్లీ సీన్ అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ టు some Finvest Private Limited which is providing 12.5% annual interest rate on FD. Is it good to invest in this product? అండ్ ఎందుకంత రిస్క్ తీసుకోవడం, ఎస్పెషల్లీ మనం డెట్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం డిఫాల్ట్ రిస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మనకి అన్నోన్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాటిలో ఆ డిఫాల్ట్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ రిటర్న్ మీరు జనరేట్ చేయాలంటే ఒక 1-2% అటు ఇటులోని మీకు డెట్ ఫండ్స్లో కూడా ఇప్పుడు రేట్ కట్స్ అయితే అలాంటి రిటర్న్ మీకు వచ్చేసే ఛాన్స్ అయితే చాలా హైగా ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం డిఫాల్ట్ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నో. నన్ను అడిగినట్టయితే డెట్లోని మనం ఎంత కన్సర్వేటివ్గా ఉంటే అంత మంచిదన్నమాట. చాలామంది డెట్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా అబ్నార్మల్ రిస్క్లు తీసుకుంటారు. నువ్వు డోంట్ టేక్ అబ్నార్మల్ రిస్క్. డెట్ కేటగిరీలోని ప్రాబ్లం ఏంటంటే మనకి ఈక్విటీలోని రిస్క్ తీసుకున్న అంటే పడితే మంచి కంపెనీస్ అయితే మళ్ళీ రివర్స్ పెరుగుతాయి. వెరస్ డెట్లో ఒక్కసారి డిఫాల్ట్ అయిందనుకోండి, అది ఎంత మంచి కంపెనీ అయినా డబ్బులు వెనక్కి రావు. పెద్ద పెద్ద కంపెనీలు డిఫాల్ట్ చేస్తారు అంటే డిహెచ్ఎఫ్ఎల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, AAA రేటెడ్ బాండ్స్ అవి, అలాంటి కంపెనీ డిఫాల్ట్ చేసినప్పుడే ఇన్వెస్టర్లు డబ్బులు రాలేదు. సో అలాంటివి చాలా కేసులు ఉంటాయి. సో ఎస్పెషల్లీ డెట్లోని మనం రిస్క్ అనేది ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదన్నమాట. సో ఇగ్నోర్ కొట్టేయండి. మనం ఇందాక మాట్లాడుకున్నాం చూడండి, కన్సర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్, డైనమిక్ బాండ్ ఫండ్స్, ఇలాంటి ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆల్మోస్ట్ సిమిలర్ రిటర్న్ జనరేట్ అయ్యే స్కోప్ అయితే క్లియర్లీ కనబడుతుంది. సో డోంట్ టేక్ అబ్నార్మల్ రిస్క్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పై షో గైస్. ఎవరైతే ఇప్పటివరకు టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదో ఈరోజు తప్పకుండా డిటో ఒక అడ్వైజర్తో మీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్ లింక్స్ అయితే ఉంచుతాను. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను వీడియో ఇక్కడ ఎండ్ కార్డ్లో ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. నేను సాయి కృష్ణపత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.